హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ సీనా శ్రేష్ఠ. ఈరోజు మన వీడియో వచ్చేసండి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి కంపల్సరీగా ఉండవలసిన మెడిసిన్ గురించి అండి. ఎందుకంటే అస్తమానం మనం హాస్పిటల్ చుట్టూ తిరగలేము కదండి. ఇవన్నీ నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నారండి, ఇద్దరు బేబీస్ ఉన్నారు. అందువల్ల నాకు తెలిసిన డ్రాప్స్ మీకు యూజ్ అవుతాయి అనేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, వాళ్ళు పాలు ఇచ్చినప్పుడు అరగక ఏడుస్తారా, అరుగుదల తక్కువగా ఉండి గ్యాస్ పట్టేసి ఏడుస్తున్నారా అనేది మనకు తెలుస్తుంది. కొన్ని తినకూడని కర్రీస్ తింటేనేమో గ్యాస్ పట్టేసిద్ది. అలాంటి టైంలో ఇలాంటి గ్యాస్ మందు పాలు ఇచ్చినప్పుడు అరగకపోయినా కానీ వాళ్ళ అస్తమానం పాలు తాగకుండా రిజెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు అరుగుదల మందు వేయటానికి ఉపయోగపడతాయండి. ఇదిగోండి, ఇది వచ్చేసి అరుగుదల కండి నేను చూపిస్తున్నా కదా, డైజెషన్ కండి. ఇది ఉదయం సాయంత్రం 0.5 ml కనుక వేస్తే బేబీస్కి మంచిగా డైజెషన్ అయిద్దండి. ఇటువరకు అయితే మన అమ్మమ్మలు బామ్మలు వాళ్ళు వచ్చేసేసి ఆయుర్వేదం వాడేవాళ్ళు అండి. ఇప్పుడు అలాంటిది ఏం లేదు కదండి, అలాంటివి ఏం పోయట్లేదు చాలామంది. ఇది వచ్చేసి ఎప్పుడన్నా మీ ఇంట్లో పిల్లలు 5 years బేబీ అయినా పర్వాలేదు, వామిటింగ్స్ పద్దాకలు అస్తమానం వామిటింగ్ చేసుకుంటూ ఉంటే ఇది వేయటానికి ఉపయోగపడుతుంది. అదే మరి చంటి పిల్లలు అయితే నోట్లో ఏళ్ళు పెట్టుకొని కక్కుంటారండి, ఆ టైంలో మాత్రం వేయకండి. ఇది వామిటింగ్స్కి పనిచేస్తుందండి. 2.5 ml పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకైతే 0.5. ఇది కోలికాయిడ్ అండి. మనకి తల్లికి పాలు రాని టైంలో ఫార్ములా మిల్క్ ఇస్తాం కదండి ఆర్టిఫిషియల్గా, అప్పుడు అలాంటి టైంలో వాళ్ళు కంపల్సరీగా ఇది డైలీ యూజ్ చేయాలండి. కోలికాయిడ్ డ్రాప్స్ అనేది 3 పూట్ల 0.5 ml. మనము ఏదైనా సరే అరుగుదలకి వేసే మందు అనేది వాళ్ళకి బేబీకి ఫీడ్ ఇచ్చే 15 minutes బిఫోర్ కనిపిస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. కంపల్సరీగా ఈ కోలికాయిడ్ డ్రాప్స్ తెలియని వాళ్ళు ఎవరైనా తెలుస్తుంది అనేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసేసి పారాసెటమాల్ డ్రాప్స్ అండి. ఆ పారాసెటమాల్ డ్రాప్స్ అనేది మీ అందరికీ తెలిసిందేనండి.